ప్లాన్ చెప్తాను కదా. కానివ్వండి, తొందరగా పెట్టండి. మిగిలిన సామాన్లన్నీ పెట్టండి. ఏమండి, అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఇల్లు వాకిలి పోగొట్టుకుని నిలువ నెడలేని వాళ్ళం అయిపోయామండి. సర్వనాశనం అయిపోయావు. మేస్టర్ రామారావు, కంగారు పడుకు. ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమయ్యా, జప్తు చేయిస్తున్నారన్నమాట? అవునండి, మీతో ఇదివరకే చెప్పాను కదా. ఇదిగోండి వారెంట్. నీకోసం చాలాసేపు చూసాం, ఆలస్యం అయిపోతుందని. ఇంత శ్రమ మీకు అవసరం లేదు బాబు. నా చేతికి అందొచ్చిన కొడుకులు ఇద్దరున్నారు, జాతి రత్నాలు. నాన్న సత్యం, ఇంకా ఇక్కడే నిలబడిపోయావారా? వెళ్ళు. నిన్ను బుద్ధిగా చదువుకోమని పంపితే కాలేజీ ఎగ్గొట్టి అలాగా జనంతో పేకాడేవాడివిగా ఆ క్లబ్కు వెళ్ళు. పేకాడి డబ్బు సంపాదించరా. 1,00,000 రూపాయలు తెచ్చి కట్టి ఈ ఇల్లు విడిపించు. రోజు నష్టపోవడానికి ఓడిపోవడానికి ఆడేవాడివి. ఈవేళ గెలుచుకోవడానికి ఆడరా నాన్న, ఇల్లు విడిపించుకోవడానికి ఆడు. నా గోపి, టైం వేస్ట్ చేయకురా. వెళ్ళు. రాత్రనక పగలనక నువ్వు తాగి ఆనందపడే ఆ సారా కుట్టుకు వెళ్ళు. మీ నాన్న పరుముని, మీ అమ్మ నగల బరుముని అమ్మేసిన ఆ సారా కుట్టుకు వెళ్ళరా. తాగుడు కోసం నేను అమ్మేసిన నగల్లో కొన్నైనా మిగిలి ఉంటే అప్పులో కొంతైనా తెచ్చి ఇల్లు నిలబెట్టుకునేవాడిని ఆ సారా కుట్టు వాడిని బ్రతిమలాడి నగలు తీసుకురారా. హాయిగా నీడపట్టున పడి ఉండాల్సిన వయస్సులో కన్నవాళ్ళని కట్టుబట్టలతో నడివీధికిచ్చిన వంశోద్ధరకులారా. కొడుకు పుట్టాలి అని ఏ తండ్రైనా ఇందుకే రా కోరుకునేది. ఆఖరు రోజుల్లో అవసరానికి ఆదుకుంటాడు అని. వెళ్ళండి, వెళ్ళి డబ్బు తీసుకురండి. లేదంటారా, కన్న తల్లిని గుండెల మీద వేసుకుపించిన తండ్రిని, పెళ్లి కావలసిన చెల్లాయిని నడి రోడ్డులోకి విసిరేసిన ఘనత వహించి చరిత్రలో సుపుత్రుల జాబితాలో ప్రథమ పంక్తిలో నిలవాలనుకుంటారా? వెళ్ళిపోండి. తక్షణం మమ్మల్ని ఇలాగే వదిలి వెళ్ళిపోండి. మిమ్మల్ని కన్నవాళ్ళని మీరు వదిలేసినా నేను కన్నవాళ్ళని కట్టుకున్న దాన్ని అలా వదిలేలేనురా. కష్టపడతాను. ఇంకో ఏడాదిలో ఈ ఉద్యోగం కూడా అయిపోతుంది. అయినా బాధ లేదు నాన్న. 2 కొడుకులు తీర్చలేని ఆకలిని ఈ 2 చేతులు తీరుస్తాయి. 4 వీధులు తిరిగి ముష్టెత్తుకుని మరీ తెస్తాను. అప్పుడు సారా కొట్లో కూర్చుని నువ్వు, క్లబ్బులో కూర్చుని వాడు, అడుగు అడుక్కునే వ్యధవే మా నాన్న అని గర్వంగా నలుగురితోనూ చెప్పుకుని గౌరవాన్ని సంపాదించుడు గాని, నువ్వు బాగా పీకల దాకా తాగేసినప్పుడు, నువ్వు బాగా ప్యాకాట్లో డబ్బు సంపాదించిన రోజును నా చేతిలో పావల కాసు పడేసి కర్ణ రుణం తీర్చేసుకుందరు గాని. పదండి, పదన్నమ్మా, పదండి. వెళ్ళిపోకండి నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి నాన్న. లాభం లేదు నాన్న. మీకు అమ్మా నాన్న ముఖ్యమో అలవాట్లు ముఖ్యమో తెలుసుకోండి. ఈ జన్మలో మరి దురలవాట్ల జోలికి వెళ్ళము అని మీరు మాటిస్తే అందరం కలిసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. లేదా మీ దోవ మీది, మా దారి మాది. మాటిస్తున్నావు నాన్న, ఇక మీరు చెప్పినట్లు వింటాం. నాన్న, మా మాట నమ్మండి నాన్న, మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు నాన్న. మీరు లేకుండా మేము ఉండలేవు నాన్న. రండి అన్న, లోపలికి వెళ్దాం. అమ్మా పద్మ, రండమ్మా. ఏమండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తే జప్తు ఆపు చేస్తారా? డబ్బు ఇస్తే ఎందుకు ఆపండి? నాకు 1 గంట గడివండి, డబ్బు తీసుకొచ్చి కట్టేస్తాను. ఇదిగోరా, ఒక ఇల్లు నిలబడుతుందంటే, అందులోనూ మంచి మనిషి మన రావు మేషారి ఇల్లు నిలబడుతుందంటే, అంతకంటే మన డబ్బు సద్వినియోగం అవ్వదు. తీసుకెళ్ళి ఆయనకు వీలైనప్పుడే తిరిగి ఇవ్వమను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, ఒరే నాన్న, 1 నిమిషం ఆగరా. ఏమిటి? మీ నాన్నగారు నేను వెళ్ళి శారదను చూసి వచ్చావరా. పిల్ల చూడముచ్చటగా ఉంది. నాన్నగారు త్వరలో ముహూర్తాలు పెట్టించుదా ఉంటున్నారు. అలాగే. అమ్మగారు, అబ్బాయి గారి పెళ్లికి నాకు కొత్త పట్టుచీర పెట్టాలమ్మా. ఒరే జంపింగ్ కదవా, పెళ్లికి చీరలు పెట్టమని లేడీస్ అడుగుతారా? స్వచ్ఛమైన మగపుటక పుట్టి చీరలు జాకెట్లు అడగడానికి నీకు సిగ్గు. ఛీ, నేను తిడితే ఊపిరి దండగరా. పాతలువా, నువ్వు లోపలికి బాబా.
ఇక నేను ఇంటికి వెళ్తాను కృష్ణ. ఓకే, ఇంటికే కదా, బయలుదేరు. రేపు పొద్దున మనం ఆ, ఏమైంది కృష్ణ? మాయ రోగం వచ్చింది. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మీ నాటకం మీరు సాగిస్తుందండి. ఈలోగా పడక సీన్లో అర్జునుల్లా ఇలా కూర్చుంటాం. ఎందుకు వచ్చారు? నీ రాస క్రీడలు కళ్ళారా చూసి ఆనందిద్దామని మా పద్మ ముందు కూడా ఇలా నాటకాలాడే బల్ల వేసుకున్నాం అనమాట. పద్మెవరు? సారీ, నీకు చెప్పకూడదమ్మా. చెబితే నువ్వు అతన్ని చెప్పు చుక్కొట్టి మరీ వెళ్ళిపోతావు. ఇప్పుడు నీ ముందు నటించిన ప్రేమనే మా పిల్ల పద్మ ముందు, అంతకుముందు సరోజ, మీనాక్షి, బేబీ, రాధ లాంటి వాళ్ల ముందు నటించి అవసరం తీరిపోయాక విడిచిన గుడ్డలా విసిరి పారేశాడు అని నీకు మేము చెప్పంగాక చెప్ప. అమాయకులైన ఆడపిల్లల్ని చేరదీసి వాళ్ళ ద్వారా వాళ్ళ పెద్దల దగ్గర నుంచి డబ్బు గుంచడం ఇతనికి హాబీ అని నీకు మేము చెప్పమమ్మా. కష్టాల్లో ఉన్నాను, కొంత డబ్బు కావాలని. అడిగాడా? అడుగుతాడు. నువ్వు మీ పెద్దవాళ్లతో పోట్లాడి డబ్బిప్పించేంత వరకు నీ మీద అమితమైన ప్రేమ నటిస్తాడు. ఆ తర్వాత నువ్వంటే అసహ్యం అంటాడు. అసలు నీకు నాకు ఏమిటి సంబంధం అంటాడు. నేను అలా ఎప్పుడు అనలా. అనలేదా పద్మా? అనలేదా? నా పిల్ల మొహం కేసు చూసి చెప్పు. రాజీ, రాజీ, నాకేం తెలీదు. వీళ్ళంతా కలిసి నన్ను రాజీ, రాజీ, రాజీ. మేము అడుగుతున్నది అదే, రాజీ. మర్యాదగా ఒప్పుకున్నావా సరే, లేకపోతే రామారావు కిందేదో హార్న్ వినిపిస్తోంది. పోలీస్ వ్యాన్ వచ్చినట్టుంది చూడు. పోలీస్ వేనా? అదెందుకు? నిన్ను రాచ మర్యాదలతో తీసుకెళ్లి సన్మానించడానికి. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. స్కౌండ్రల్! డబ్బు కోసం ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావురా? నువ్వేమైనా మన్మథుడు ఏజెంట్ అనుకుంటున్నావురా 10 మంది ఆడపిల్లలతో సరసలాడడానికి? పద. మీ అమ్మగారిని, అన్నయ్యని ఊరు నుంచి పిలిపించాను, కింద ఉన్నారు. వాళ్ళ చేత చిన్న అష్టోత్తర పూజ చేయించుకున్న ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి అడుగుతూ గాని పద. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. మీరు చెప్పినట్లే చేస్తాను, ప్లీజ్. ఇదిగో రామారావు, ఇవాళ నాకు 2 విధాల ఆనందంగా ఉందయ్యా. ఒకటి, అద్భుతమైన ప్రక్రియ, పరకాయ ప్రవేశంలో విజయం సాధించడం. 2, ఆ విద్య వల్ల నేను కళ్ళు తెరిచి నా బిడ్డల బతుకులు బాగు చేసుకోవటం. ఇహ ఇప్పుడు నేను ఇలా సజీవ సమాధైనా నాకు బెంగలేదయ్యా. సజీవ సమాధి నా బాడీతోన? అబ్బా, భారీ భారీ అని 10 సార్లు అనకయ్యా. లేడీస్ ఉంటే సభ్యత ఉండదు. అది కాదు, నా ఊళ్ళో మేస్తారు. ఇక నాకు పెళ్లి 4 రోజులుంది. నన్ను పెళ్లి కొడుకుని చేసేయాలని మా వాళ్ళు తెగ తొందర పడిపోతున్నారు. అంచేత నా ఒళ్ళు నాకు ఇప్పిస్తే దాన్ని 2 రోజుల పాటు ఓవర్ హాలింగ్ చేయించి తోమించి శుభ్రపరచుకుని రెడీ అవుతాను. మళ్ళీ ఆ ఒంట్లోకి రావాలంటే కాస్త బాధగానే ఉందయ్యా. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. పోనీ ఇలాగే కంటిన్యూ అయిపోదాం. ఇదిగో మేస్టరు, 10 నుంచి మీలో ఈ దుర్బుద్ధి నేను చూస్తూనే ఉన్నాను. ఈ బాడీలో ఇలాగే కంటిన్యూ అయిపోయి ఆ పొడుచు పిల్లను పెళ్లి చేసుకుందామని వేస్తున్నారు ఆ ఎత్తు. కళ్ళు పోతాయ్యా. ఆ? శారద నా కూతురుతో సమానం. తొందరగా బాడీలు మార్చేసుకున్నారు అండి మేస్టర్. ఎలా మార్చుకుంటామయ్యా? అదేమన్నా రిస్ట్ వాచియా, జేబులో పెన్నా ఇలా ఎదురు బెదురు కూర్చుని మార్చుకోవడానికి? చచ్చిపోయి ఉన్న ఒక శరీరం ద్వారా మనం శరీరాలు మార్చుకోవాలి. ఓహో, అయితే ఇప్పుడు మనకి అర్జెంటుగా ఓ శవం కావాలంతే కదా? కొంపదీసి ఉన్న పడంగా ఎవరైనా చంపుతావా ఏమిటి? డొనేషన్లు గట్టి పాస్ అయిన డాక్టర్లు ఉన్నంత కాలం మన దేశంలో శవాలకు కొరత లేదు. రండి, బయలుదేరండి. హలో వాయ్. హలో, గవర్నమెంట్ హాస్పిటల్ అండి? అరే గుడ్ మార్నింగ్. ఏం లేదండి, అర్జెంటుగా ఓ శవం కావాల్సి వచ్చింది. ఏర్పాటు చేస్తారేమోనని. నువ్వుండి, ఈసారి నేను చేస్తాను. హలో, హలో, హిడింబి హాస్పిటల్ అండి? అవును. హిడింబి గారు ఉన్నారా? లేరు, పోయారు. పోయారా? ఎప్పుడు? 20 ఏళ్ళైంది. బయట దండేసి ఫోటో పెట్టాం కదా, చూడలా? నేను ఆవిడ భర్తని, పరంధామని. ప్రస్తుతం ఆసుపత్రి మా అల్లుడితో నడిపిస్తున్నా. ఏం లేదండి, మీ హాస్పిటల్ శవాలకి చాలా ప్రసిద్ధని విన్నాం. మాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక శవంతో ముఖ్యమైన అవసరం వచ్చింది. దయచేసి ఇప్పించగలరా? ఏమిటి, శవాలు కావాలా? ప్రస్తుతం శవాలేం లేవు. కాకపోతే వాళ్ళు 6 ఆపరేషన్లు ఉన్నాయట. మీకు కావాలంటే ప్రయత్నం చేయమని మా అల్లుడితో చెప్తా. అబ్బబ్బే, మాకు 6 అక్కర్లేదండి, ఒక్కటి చాలు. ప్లీజ్, ఎవరినైనా ఒక్కరిని లేపేసి. ఎవడరా అక్కడ మాట్లాడేది అంట్లా వ్యర్థావా? నీ శవాన్ని నడివీధిలో తగలెట్ట, నీ శాతం చెట్టు కింద పెట్ట, నీ పిండం పిల్లలెత్తుకుపోను.
నా ఆసుపత్రి సేవలకు ప్రసిద్ధ. ఇలా నా ఆసుపత్రిని అప్రతిష్ట పాలు చేస్తావరా నెల తక్కువ వెధవా, అప్రాచ్యపు కుంక, ద్రాపి, పెట్టేయి పెట్టేయి పెట్టేయి, ఫోన్ పెట్టి చావు.